అరే మచ్చా, ఈ జనరేషన్ పిల్లకాయలందరూ వేస్ట్ మచ్చా, చదవని అంటారు. అదే మన తాతల కాలంలో అయితే కిలోమీటర్లు నడిచి ఊళ్ళు దాటుకొని వచ్చి మరి బడికి పై చదువుకుంటా ఉండే. మా తాత అయితే సిగరెట్ అంటించి దానికి వచ్చే వెలుతురులో 2-3 చాప్టర్లు చదివేస్తా ఉంటున్నాడు. మా తాత నైట్ లైట్ పురుగులు తిరుగుతాయి చూడు, దానికి వచ్చే వెలుతురులో బుక్ మొత్తం చదువుతా ఉన్నాడు. మీరన్నా ఓకే, మా తాత 2 రాళ్లు కుట్టినప్పుడు వచ్చే వెలుతురులో చదువుతా ఉన్నాడు. తాతల కాలం వదిలే మచ్చా, మనం ఎట్లా చదువుతా ఉంటే మా పట్ల చెప్పు. నేనైతే ఆల్అౌట్కి వచ్చే వెలుతురుతోనే మొత్తం చదివేస్తా ఉంటే. ఒరే, నేనైతే పైన విమానం వెళ్ళేటప్పుడు దాని కింద వచ్చే చిన్న లైట్ తో మొత్తం సిలబస్ చదివేస్తాను. మరి నేనెలా అనుకున్నావు, మా అమ్మ గ్యాస్ స్టవ్ ముట్టించినప్పుడు లైట్ అడిగి వచ్చే స్పాట్ లో చదువుకుంటా ఉంటే. ఏమన్నా నేను రా బెస్ట్, ఒక పుస్తకం అగ్గిపెట్టేసి దానికి వచ్చే వెలుతుల్లో 3 పుస్తకాలు చదువుకుంటాం. అని వచ్చా, నాకు ఒక డౌట్ రా, మీ తాతకి నాన్నకి చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక క్యాండిల్ కొనుక్కుని ఉండాల్సింది కదా. మరి మీ తాతకి నాన్నకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పగులు చదువుకొని ఉండాల్సింది కదా. నువ్వేమో నవ్వుతుందా, మీ తాత నాన్న గురించి నేను బాగా తెలుసు, వాళ్ళు చదువుకోని లేదు అప్పటి చెప్తాను. ఉండే నేలంతా పంపు షీట్లో నన్ను రుబ్బం చేయగలరు. వీడు కూడా నవ్వుతున్నాడు.